ఒకటో తేదీ రేపు ఆగస్టు 1వ తేదీ భోగాపురం ఎయిర్పోర్టు ఓపెన్ చేయబోతున్నారు. సో దాని గురించి డిస్కస్ చేద్దాం. భోగాపురం ఎయిర్పోర్టు ప్రారంభోత్సవానికి మరికొన్ని గంటలే మిగిలి ఉంది. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ వేడుకపైన కూటమి ప్రభుత్వం వైసీపీ మధ్య క్రెడిట్ వార్ హీట్ పెంచుతోంది. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇప్పుడు విమానాల కంటే రాజకీయాల్లోనే ఎక్కువ ఎత్తులో ఎగురుతోంది. ఈ ప్రాజెక్టు తీసుకొచ్చిందెవరు, వేగం పెంచిందెవరు, ప్రారంభానికి తీసుకొచ్చింది ఎవరు అంటూ అధికార ప్రతిపక్షాల మధ్య క్రెడిట్ వార్ పీక్కు చేరింది. ఓవైపు టీడీపీ కూటమి ప్రభుత్వం భోగాపురం మా కృషి ఫలితమంటుంటే, మరోవైపు వైసీపీ మేం అధికారంలో ఉన్నప్పుడే పనులు వేగం పుంజుకున్నాయంటూ ఎదురుదాడికి దిగింది. 2014-2019 కాలంలో చంద్రబాబు నేతృత్వంలోనే భోగాపురం దగ్గర గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ నిర్మించాలని నిర్ణయించిందన్నది టీడీపీ వెర్షన్. అయితే 2023 మే నెలలో వైఎస్ జగన్ మళ్లీ భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారన్నది వైసీపీ మాట. ప్రజలకు త్వరలో అందుబాటులోకి రానున్న భోగాపురం ఎయిర్పోర్ట్ ఇప్పుడు అభివృద్ధి ప్రాజెక్టు కంటే రాజకీయ క్రెడిట్ పోరుకే సెంట్రల్ పాయింట్ గా మారింది. భోగాపురం ఎయిర్పోర్ట్ అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా పేరు మార్చారు. సరే, ఇది మేం కట్టామని, మేము భూసేకరణ చేస్తే మేం చేసామని అధికార ప్రతిపక్ష పార్టీలు రెండు కూడా కొట్టుకుంటూ ఉన్నాయి. లీడర్ల ప్రకటనలు ఒకదానికోటి రాజకీయ హీట్ను కూడా పెంచుతున్నాయి. ఇందులో క్రెడిట్ ఎవరిది అనేది మెయిన్ డిస్కషన్. అసలు భోగాపురం అనే ఏరియాలో ఎయిర్పోర్ట్ ఎందుకు కట్టాల్సి వచ్చింది అనేది కూడా ఇక్కడ ప్రధానమైన ప్రశ్న. ఎవరు కంప్లీట్ చేశారు అనేది మేమే చేసాము. అసలు ఈ క్రెడిట్ వార్ ఎందుకు వస్తుంది అనేది ఇక్కడ డిస్కషన్ పాయింట్. మీరు ప్రభుత్వంలో ఉన్నారు, దాన్ని నిర్మించాల్సిన బాధ్యత మీది. అక్కడ అవసరాలను గుర్తించి దాన్ని ఎయిర్పోర్ట్ కట్టాలనుకున్నారు, కట్టండి. మీ ప్రభుత్వంలో కంప్లీట్ కాకపోతే వచ్చే ప్రభుత్వంలో కంప్లీట్ చేస్తారు. దీనికి క్రెడిట్ వార్ కోసం ఎందుకు కొట్టుకుంటున్నారు? భోగాపురం ఎయిర్పోర్ట్ ఫలానా పార్టీ వాళ్ళు కట్టారంటే వాళ్ళకి మాత్రమే ఓట్లేసే పరిస్థితి ఉంటుందా అనేది మెయిన్ డిస్కషన్. దీని గురించి మీడియేటెడ్లో మనం మాట్లాడదాం. చాలా లోతైన విశ్లేషణ. అసలు ఎయిర్పోర్ట్ అవసరం ఏంటి, ఎయిర్పోర్ట్ నిజంగా ఎవరి హయాంలో భూసేకరణ చేశారు, ఎవరు దాన్ని కంప్లీట్ చేశారు, ఈక్వేషన్స్ ఏంటి. ఇప్పుడు పొలిటికల్ లీడర్లు చేసే ఆర్గ్యుమెంట్స్ వాళ్ళ పార్టీ వైపు ఉంటాయి. టీడీపీ వాళ్ళు చేసేది టీడీపీ వైపు, వైసీపీ వాళ్ళు చేసేది వైసీపీ వైపు ఉంటుంది. కానీ మీట్ థియేటర్స్లో ఎలా ఉంటుందంటే టీడీపీ వైసీపీకి అతీతంగా అసలు వాస్తవం ఏంటనేది మీకు అందరికీ కూడా మేము చెప్తుంటాం. సో దీని గురించే స్టార్ట్ చేద్దాం. ముందుగా రోహిత్. సో భోగాపురం ఎయిర్పోర్ట్ అనేది ఉత్తరాంధ్ర డెవలప్మెంట్ కోసం ఉద్దేశించిన ప్రాజెక్ట్. ఉత్తరాంధ్ర వాసుల కల కూడా అది. 2014 తర్వాత భోగాపురంలో ఎయిర్పోర్టు నిర్మించడానికి చంద్రబాబు నాయుడు భూసేకరణకు ముందుకు వెళ్ళేటప్పుడు కొన్ని రాజకీయపరమైనటువంటి విమర్శలు కూడా వచ్చాయి. అంటే అప్పుడు వైసీపీ ఏమందంటే భోగాపురంలో ఎయిర్పోర్ట్ ఎందుకు, విశాఖపట్నం ఎయిర్పోర్ట్ ఉన్నప్పుడు అని వైసీపీ నేతలు అన్నారు. అలాగే ఎయిర్పోర్ట్ను కోర్టులో కేసులు వేసి కూడా ఆపాలి, 15,000 ఎకరాలు సేకరిస్తున్నారు రైతుల దగ్గర నుంచి అంటూ కొన్ని విమర్శలు కూడా చేశారు. కానీ చంద్రబాబు నాయుడు భూసేకరణ విషయంలో ముందుకు వెళ్ళారు, ఎయిర్పోర్టు నిర్మాణానికి ముందుకు వెళ్ళారు. ఆయన కొన్ని నెలల ముందు, అంటే ఎన్నికలకు కొన్ని నెలల ముందే శంకుస్థాపన కూడా చేస్తారు. ఆ తర్వాత గవర్నమెంట్ మారింది, తర్వాత ఎటువంటి ముందుకు కదలలేదు. 2023లో మళ్ళీ జగన్ అక్కడ శంకుస్థాపన చేశారు. మిగిలిన భూసేకరణలు అక్కడ కంప్లీట్ చేసి కావాల్సిన అనుమతులు ఇవన్నీ క్లియర్ చేసి మళ్ళీ నిర్మాణాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత మళ్ళీ గవర్నమెంట్ మారింది. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అధికారంలో